హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఇద్దరు దేవతలు. పూర్వము సత్యకీర్తి అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోతే అవ్వ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. కొంతకాలానికి ఆమె ఏదో అంతుబట్టని వ్యాధితో మంచం బట్టి చనిపోతూ 2 బొమ్మలు అతనికిచ్చి, నాయనా, ఈ ఇద్దరూ దేవతలు, వీళ్లను శ్రద్ధగా పూజిస్తే నీకు శుభం కలగవచ్చు అన్నది. అవ్వ పోయినాక సత్యకీర్తి ఏ పని చేతకాక తిండికి కూడా లేక ఎటైనా పోదామని బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించింది. వాడు ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషిని, నాకు తిండికి ఇబ్బంది లేకుండా ఉండే చోటు కావాలి, అక్కడ కూర్చొని ఈ 2 బొమ్మలతో పూజ చేసుకుంటాను అన్నాడు. ఆ ఆడమనిషి నవ్వి, ఇలా తూర్పు దిశగా ఇంకా కొంత ముందుకు పోతే ఒక మిట్ట వస్తుంది. అక్కడ రకరకాల పళ్ళ చెట్లు చాలా ఉన్నాయి. ఒక పాడుబడిన ఇల్లు కూడా ఉంది. అక్కడ నీ బొమ్మలను పూజ చేసుకుంటూ ఎంతకాలమైనా హాయిగా పళ్ళు తిని బతకవచ్చు, నీకెవరూ ఆటంకం కలిగించరు అన్నది. సత్యకీర్తి మిట్టను చేరుకున్నాడు. ఆ ఆడమనిషి చెప్పినట్లే అక్కడ ఒక పాడుబడిన ఇల్లు, దాని చుట్టూ రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. వాడు ఆ ఇంట్లోకి ప్రవేశించి చెట్ల పళ్ళు తింటూ అవ్వ ఇచ్చిన బొమ్మలను పూజించసాగాడు. కొన్నాళ్ళకి ఒక దేవత ప్రత్యక్షమై, నీ పూజకు సంతోషించాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నది. అమ్మా, నువ్వు ఏ దేవతవు అని సత్యకీర్తి అడిగాడు. నేను స్వార్థదేవతను. నువ్వు నన్ను వరం కోరితే అందులో స్వార్థం ఉండాలి, అప్పుడే అది సిద్ధిస్తుంది, ఆ సంగతి మరిచిపోకు అన్నది ఆ దేవత. అమ్మా, నువ్వు తలవని తలంపుగా కనిపించావు, ఇంత త్వరగా ప్రత్యక్షమవుతావని అనుకోలేదు, అందుచేత నేను ఏ వరం కావాలో ఆలోచించుకోలేదు, దయచేసి రేపు మళ్ళీ కనిపించి నేను కోరే వరం ఇయ్యి అన్నాడు సత్యకీర్తి. స్వార్థదేవత సరేనని అంతర్ధానమైంది. స్వార్థం అంటే ఏమిటో సత్యకీర్తికి అర్థం కాలేదు. వాడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అడవిలో ఉంటున్న స్త్రీ వద్దకు వెళ్ళి స్వార్థదేవత ప్రత్యక్షం కావడం చెప్పి, స్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు. తర్వాత చెబుతాను గాని ముందు లోపలికి రా అంటూ ఆమె సత్యకీర్తికి భోజనం పెట్టింది. తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాడి ఎదుట నిలబెట్టి, ఈ పిల్ల ఎలా ఉన్నది అని అడిగింది. అద్భుతం అన్నాడు సత్యకీర్తి. వాడు అంత అందమైన స్త్రీని ఎన్నడూ చూడలేదు. నాయనా, ఇది నా కూతురు, అందమైందే గాని పుట్టినాటి నుంచి మాట్లాడి ఎరగదు. దీని మొగతనం పోగొట్టేటట్లు స్వార్థదేవతను వరం కోరావంటే దీన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నది ఆమె. సత్యకీర్తి తన చోటికి తిరిగి వచ్చి మర్నాడు పూజ చేస్తూ స్వార్థదేవత కనిపించినప్పుడు, నేను ఒక అమ్మాయిని పెళ్లాడదలిచాను, ఆమెకు మాటలు రావాలి అని వరం కోరాడు. స్వార్థదేవత అందుకు అంగీకరించి మాయమైంది. సత్యకీర్తి అడవిలో ఉన్న ఇంటికి వెళ్ళేసరికి ఆ స్త్రీ కూతురి మూగతనం పోయింది. నీ కూతురిని నాకిచ్చి చేస్తాన్నావు కదా, చెయ్యి అన్నాడు వాడు. సత్యకీర్తి, నువ్వు ఎంత అమాయకుడివి, ఇంత అందగత్తెని నీకిచ్చి ఎలా వివాహం చేసేది? ఇప్పుడు నా కూతురు మూగది కాదు గనక ఈ అందాల రాశిని ఏ మహారాజైనా కళ్ళకద్దుకొని చేసుకుంటాడు అన్నది ఆ స్త్రీ. ఇది న్యాయమా అన్నాడు సత్యకీర్తి బాధగా. న్యాయమే, స్వార్థం అంటే ఏమిటని నిన్ను అడిగావు చూడు, నా కూతుర్ని నీకేయకుండా ఏ మహారాజుకో ఈయటమే స్వార్థము అన్నది ఆ స్త్రీ. సత్యకీర్తికి స్వార్థమేమీ రుచించలేదు. అతను తన చోటికి తిరిగి వచ్చి 2వ దేవతను పూజించసాగాడు. కానీ ఆ దేవత ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఏళ్లకు ప్రత్యక్షం కాలేదు. అతనికి గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి, వార్ధక్యం కూడా రానున్నది. ఆ సమయంలో 2వ దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. సత్యకీర్తి ఆమెకు నమస్కరించి, నువ్వెవరు తల్లి అని అడిగాడు. నన్ను నిస్వార్థ దేవత అంటారు. నా వరం ద్వారా నీకు శుభం జరగాలంటే నువ్వు కోరే కోరికలో నీ స్వార్థం ఏమీ లేకుండా చూడు అన్నది దేవత. సత్యకీర్తి ఆమెను మర్నాడు కనబడమని చెప్పి ఆ అడవిలో ఉండే స్త్రీ వద్దకు మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు ఆమె పండు ముసలిది. ఆమె అతన్ని చూసి ఎంతగానో సంతోషించింది. పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి విశేషాలు అడిగింది. అతను ఆమెకు 2వ దేవత ప్రత్యక్షమైందని చెప్పి, నిస్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు. ముసలిది నవ్వుకొని, నా కూతురిని కళింగ దేశపు రాజు పెళ్లాడాడు. వాళ్ళకి వత్సల అనే కుమార్తె కలిగింది. దానికి ఇప్పుడు 18 ఏళ్ళు, చూడ చక్కని చుక్క. అయితే దానికి మాటలు రావు. నిస్వార్థ దేవతనడిగి ఆ పిల్లకు మాటలు వచ్చేటట్లు వరం కోరు, ఆమెను నీకిచ్చి పెళ్లి చేయను, అలా చేస్తే అది నిస్వార్థం కాదు అన్నది.
సత్యకీర్తి ఆమె వద్ద సెలవు పుచ్చుకొని తన గతిని గురించి విచారిస్తూ దారి తప్పి కొంతసేపటికి ఒక ముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ముని అతని విషయమంతా విని, బాబు, నీకన్నా 20 ఏళ్ళు ముందు నుంచి ఇక్కడ దీక్షగా తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఫలించలేదు. అందుకు కారణం ఏమై ఉంటుందో నీ నిస్వార్థ దేవతని అడిగి తెలుసుకుని నాకు చెప్పగలవా అన్నాడు. సత్యకీర్తి సరేనని తన చోటికి దారి అడిగి తెలుసుకుని తిరిగి వచ్చాడు. మర్నాడు నిస్వార్థ దేవత తిరిగి ప్రత్యక్షమైంది. సత్యకీర్తి ఆమెను మూగదైన వత్సలకు మాటలు వచ్చేటట్టు చేయమని కోరి ముని తపస్సు ఫలించకపోవటానికి కారణం ఏమిటని అడిగాడు. నిస్వార్థ దేవత వత్సలకు మాటలు ఎలా వచ్చేది చెప్పి ఆ ముని చేసిన తపస్సంతా అతని కమండలం మింగేస్తున్నది. ఆ కమండలంలో చేరిన తపశ్శక్తి ఆయనకు తప్ప మరెవరికైనా లాభిస్తుంది. దాన్ని ఎవరికైనా ఇచ్చిన తర్వాత గాని ఆ ముని తపస్సు ఫలించదు అని అదృశ్యమైంది. సత్యకీర్తి ముని వద్దకు వెళ్ళి దేవత చెప్పిన మాట చెప్పాడు. ఆ ముని తన కమండలాన్ని అతనికే ఇచ్చాడు. దాన్ని చేత పట్టుకోగానే అందులో ఉండిన తపశ్శక్తి వలన సత్యకీర్తి యువకుడుగా మారాడు. అతను తిన్నగా ముసలామ ఉన్న ఇంటికి వెళ్ళి, అవ్వా, నీ మనవరాలు తనకు భర్త కాబోయేవాడిని చూడగానే మాట్లాడేస్తుందని దేవత చెప్పింది అన్నాడు. నువ్వా నాయనా, నిన్ను పోల్చుకోలేదు. నా మనవరాలు ఇంతకు ముందే వచ్చింది, చూపిస్తానుండు అంటూ ఇంటి లోపలికి వెళ్ళబోయింది. అంతలోనే ఆమె మనవరాలైన రాజకుమార్తె ఇంటి నుంచి బయటికి వచ్చి సత్యకీర్తిని చూస్తూనే, అమ్మమ్మ, ఈయనెవరు అని అడిగింది. ఆ పిల్ల నోట మాట రావడం చూసి ముసలిది నిర్ఘాంతపోయి, నీకు మాట వచ్చిందా తల్లి? ఇంతకు నీకు కాబోయే భర్త ఇతనేనా ఏంటి అని అడిగింది. కాలక్రమేణా సత్యకీర్తి కళింగరాజుకు అల్లుడై అనంతరం ఆ రాజ్యానికి రాజు కూడా అయ్యాడు. మరొక కథ పేరు వెర్రిబాగులవాడు. రచించిన వారు వసుంధర గారు. కొంతకాలంగా రమణయ్య అనే రైతుకు ఏదీ కలిసి రావడం లేదు. వరి పంట కోతకు వచ్చిన సమయంలో పెద్ద వాన పడి అంతా నష్టమైంది. మామిడి తోట పూతకు వచ్చేసరికి పొగమంచు కమ్మి పూత అంతా మాడిపోయింది. కూతురుకు పెళ్లి సంబంధం కుదిరినట్లే కుదిరి తప్పిపోయింది. రమణయ్య కొడుకు గోపాలానికి తాను తెలివైన వాడినని చాలా నమ్మకం. ఇంట్లో ఏ ప్రయత్నమూ ఫలించడం లేదని అతడు జాతక మార్తాండ శివశర్మను కలుసుకున్నాడు. ఆయన ఏవేవో లెక్కలు గట్టి, మీ ఇంటిని ఒక క్షుద్రదేవత పట్టి పీడిస్తున్నది. వారం పాటు పూజలు చేశాక ఒక వెర్రిబాగులవాడికి తృప్తిగా భోజనం పెట్టాలి అని చెప్పాడు. వెర్రిబాగులవాడా, ఇదంతా నాకు చిత్రంగా ఉంది అన్నాడు గోపాలం. చిత్రమేం లేదు, మీ ఇంట్లో అందరూ తెలివైన వాళ్ళు. ఈ క్షుద్రదేవతకు తెలివైన వాళ్లను పీడించటం అంటే మహా ఇష్టం. వెర్రిబాగుల వాళ్లకు ఆ క్షుద్రదేవత ఆమెడ దూరంలో ఉంటుంది. మీరు చేసిన పూజలకు తృప్తురాలైనాక ఆవిడ మీ ఇల్లు విడిచిపెట్టి ఇంకొక తెలివైన వాడింటికి పోవాలనుకుంటుంది. అప్పుడు వెర్రిబాగుల వాడిని చూపావంటే వెంటనే మీ ఇల్లు విడిచిపెట్టేస్తుంది అన్నాడు శివశర్మ. గోపాలం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. మనకు వెర్రిబాగుల వాడు ఎక్కడ దొరుకుతాడ్రా అన్నాడు రమణయ్య. అప్పుడు గోపాలానికి వీరభద్రం గుర్తుకు వచ్చాడు. వీరభద్రము సూరయ్య కొడుకు. ఆ కుటుంబానికి రమణయ్య కుటుంబానికి దూరపు బంధుత్వం ఉంది. వాళ్ళు పొరుగురులో ఉంటున్నారు. వాళ్లకు ఇటీవల ఏ విధంగానూ కలిసి రావటం లేదని తెలిసింది. అందుకు కారణము వీరభద్రమేనని చాలామంది అంటుంటారు. వీరభద్రము తాను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు, కానీ వాడొట్టి వెర్రిబాగులవాడు. అలా అంటే మాత్రం వాడు ఒప్పుకోడు. అందువల్ల అందరూ వాడికి లేని గొప్పతనాన్ని అంటగట్టి మెచ్చుకుంటారు. ఎంతో తెలివైన వాడివని అంటారు. వాడు అపరిమిత ఆనందం చెందుతూ ఉంటాడు. గోపాలము వీరభద్రం గురించి తండ్రికి చెప్పి, మీకు వాడు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. వాడు వెర్రిబాగులవాడే, కానీ నువ్వు వెర్రిబాగులవాడివి కాబట్టి మా ఇంటికి భోజనానికి రా అని ఎలా పిలుస్తానురా అన్నాడు రమణయ్య. భలే తెలివి నాన్ననిది. వాడికి వెర్రిబాగులవాడివని చెబుతామా ఏంటి? మాటలతో ఇంద్రుడివి చంద్రుడివి అని ఉబ్బేసి పిలిస్తే నమ్మేస్తాడు. వాడిని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు తెలుసు. వాడి విషయం నాకు విడిచిపెట్టండి అన్నాడు గోపాలం. రమణయ్య సరేనన్నాడు. గోపాలము పొరుగురు వెళ్ళి వీరభద్రాన్ని కలుసుకొని కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి, నీ గొంతు ఇంత తీయగా ఉంది, సంగీత సాధన చేస్తున్నావా అన్నాడు. చేస్తున్నాను, అంతేకాకుండా కవిత్వం కూడా చెబుతున్నాను అంటూ వీరభద్రము తను రాసిన పద్యాన్ని చదివాడు. చాలా గొప్పగా ఉంది. ఇన్ని విద్యలు రావటం నీ అదృష్టం.
భగవంతుడు నిన్ను మరి కాస్త అందంగా పుట్టించి ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు గోపాలం. నేను చాలా అందగానని చాలామంది అంటారే అన్నాడు వీరభద్రం ఇబ్బందిగా. నేను అబద్ధం చెప్పను, ఉన్నమాటే అంటాను. నీ కవిత్వం బాగుంది, మెచ్చుకున్నాను. నీ గొంతు బాగుంది, ఒప్పుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివని తెలుసుకున్నాను. అందం కాస్త తక్కువ అయితే ఆ మాట చెప్పాను. అంత మాత్రాన నువ్వు కురూపివేం కాదు. ఉన్నమాటంటే ఉలుకులేని తెలివి నీది కాబట్టే అంతా నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు అంటూ మరి కాస్త మెచ్చుకున్నాడు గోపాలం. వీరభద్రం చాలా సంతోషించాడు. తర్వాత గోపాలము వాడిని ఫలానా రోజున తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. వీరభద్రము సంతోషంగా అంగీకరించాడు. రమణయ్య ఇంట్లో శివశర్మ యథావిధిగా పూజ జరిపించాడు. అది పూర్తిగానే వీరభద్రానికి సుష్టుగా భోజనం పెట్టి పంపించేసి ఆ కుటుంబమంతా ఎంతో సంతోషించారు. ఆ తర్వాత రమణయ్య దశ తిరిగింది. దూరపు బంధువెవరో పోయి ఆస్తి కలిసి వచ్చింది. మామిడికాయ దిగుబడి తక్కువ వచ్చినా ధర ఎక్కువ పలికింది. రెండో పంటలో వరి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇచ్చింది. కూతురుకు చక్కని సంబంధం దొరికి పెళ్ళైపోయింది. ఒక రోజున దూరపు బంధువు సోమయ్య వాళ్ళింటికొచ్చి గోపాలం తెలివిని తెగమెచ్చుకొని వచ్చే శుక్లపక్షంలో నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. గోపాలము కొంచెం గాబరాపడి, నీ ఆహ్వానం చిత్రంగా ఉంది. నువ్వు గాని ఏమైనా క్షుద్రదేవతా పూజ చేస్తున్నావా అని ప్రశ్నించాడు. అవును, ఆ విషయం నీకెలా తెలుసు అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. గోపాలము జరిగిందంతా సోమయ్యకు చెప్పి, ఆ పూజ తర్వాత ఒక వెర్రిబాగుల వాడికి భోజనం పెట్టాలి. నా వంటి తెలివైన వాడికి కాదు. మేము సూరయ్యకుడికి వీరభద్రాన్ని భోజనానికి పిలిచాక మా దశ తిరిగింది. దాంతో వీరభద్రము వెర్రిబాగుల వాడని తిరుగులేని రుజువు కనిపించింది కదా. కాబట్టి నువ్వు వాడినే భోజనానికి పిలుచుకో. నువ్వు చేయబోయే పూజకు వాడే తగినవాడు అన్నాడు. అలా అనుకుని నేను ముందు వాడి దగ్గరికే వెళ్ళాను. వాడు వెంటనే నేను క్షుద్రదేవతా పూజ చేస్తున్నానని కనిపెట్టడమే కాక అదంతా మూఢనమ్మకమని, ఏ పూజలు లేకుండానే తమ ఇంటికి దశ తిరిగిందని చెప్పాడు. నిన్ను చిన్నబుచ్చటం ఇష్టం లేకనో ఏమో నీ సంగతి మాత్రం చెప్పలేదు అన్నాడు సోమయ్య. మరైతే నువ్వు నా దగ్గరికి కొందుకొచ్చినట్లు? నేను వెర్రిబాగులు వాడినని నీ అభిప్రాయమా అన్నాడు గోపాలం చిన్నబుచ్చుకొని. భలేవాడివిరా, నీ గురించి నాకేమెక్కువ తెలుసునని నిన్ను వెర్రిబాగులు వాడననుకుంటాను. నిన్ను భోజనానికి పిలవమని మీ ఊరి జాతక మార్తాండ శివశర్మ చెప్పాడు. మరి కామోసేమో అనుకుని వచ్చాను అన్నాడు సోమయ్య. తనను క్షుద్రదేవత పూజకు ఒప్పించిన శివశర్మ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలిసాక గోపాలం ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. మరొక కథ పేరు మహారాజు అల్పజీవి. ఇది ఒరిస్సా జానపద కథ. కళింగ సామ్రాజ్యంలోని జైపురి సంస్థానాన్ని పరిపాలించే జయసింహుడు అనే యువకుడైన రాజుకు పొగడ్తలంటే మహా ఇష్టం. అందువలన తీయటి మాటలతో ఆయనందరూ పొగుడుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు రాజు ఆస్థానంలోకి అడుగుపెట్టగానే ఆయన గుణగణాలను కీర్తిస్తూ ఒక కవి ఒక పద్యాన్ని చదివాడు. ఆ పద్యభావం ఇది: ప్రపంచంలో ఎవరు గాని రాజు ఎదుట నిలబడి తామే గొప్పవాళ్ళమని చెప్పి విర్రవీగలేదు. ఎలా చెప్పగలరు? రాజును మించిన సుందర పురుషుడు లేడు. దానగుణంలో రాజుకు సాటిగల రాగల వారెవరూ లేరు. రాజును మించిన శక్తిమంతుడు ధనవంతుడు లేనే లేడు. ఇది కేవలము అతిశయోక్తి అని తెలిసినప్పటికీ సభికులందరూ కవిని మెచ్చుకుంటూ చప్పట్లు చరిచారు. ఆహా, నిజం నిజం, అక్షరాల నిజం అంటూ కొందరు తెగ పొగిడారు. అయితే చప్పట్లు సందడి అణిగాక ఎవరో గట్టిగా నవ్వారు. అందరూ ఆ నవ్విన వ్యక్తికేసి ఆశ్చర్యంగా చూశారు. ఆయన ఎవరో కాదు, వృద్ధమంత్రి చంద్రహాసుడు. ఏమిటి సంగతి, ఎందుకలా నవ్వావు అని అడిగారు కొందరు ముక్తకంఠంతో. పెద్దగా కారణమంటూ ఏదీ లేదు. అయినా గొప్పలు చెప్పుకునే వారిని ఎవరూ ఆపలేరు. స్వల్ప విషయాలకే గొప్పలు చెప్పుకునే అల్పులను రాజు సైతం ఆపలేడు. ఆ విషయం తలుచుకోవటం వలనే నవ్వు ఆపుకోలేకపోయాను. తన తోకను గురించి కోతి గొప్పలు చెప్పుకోవచ్చు. తన ముక్కును గురించి రాబందు గొప్పలు చెప్పుకోవచ్చు. వాటిని ఆపటానికి ఎవరేం చేయగలరు అన్నాడు మంత్రి. ఆయన మాటలలో నిజం లేదని రాజు గాని సభాసదులు గాని నిరూపించలేకపోయారు. అయితే రాజుకు మాత్రము మంత్రి మాటలు రుచించలేదు, వెగటు పుట్టించాయి. ఆ రోజు సాయంకాలము రాజు ఉద్యానవనంలో పచారులు చేస్తూ ఉండగా ఒక ఉడుత అక్కడికి వచ్చింది. దానికెక్కడో ఒక చిన్న నాణెం దొరికింది.
ఉడత ఆ నాణాన్ని ముందు కాళ్ళతో పట్టుకుని ఇలా పాట పాడసాగింది. చూడు చూడు, నా వద్ద ఎంత ఉందో చూడు. రాజు వద్ద ఏముంది? ముఖం నిండా విచారం. లేదు లేదు, చిగురంతా లేదు, గోరంత ధనం. రాజు ఉలిక్కిపడ్డాడు. అందిన గులకరాయి తీసి ఉడత మీదకి విసిరాడు. ఆ అల్పప్రాణి తప్పించుకొని పారిపోయింది. కానీ వెళ్లే వేగంలో ఆ నాణాన్ని అక్కడే పడేసిపోయింది. రాజు దాన్ని చూసి చిన్నగా నవ్వాడు. ఆ కాలంలో కళింగ వ్యాపారులు వ్యాపారం కోసము ఓడలలో సరుకులతో సువర్ణ ద్వీపానికి వెళ్ళేవారు. ఆ విధంగా సువర్ణ ద్వీపానికి వెళుతున్న వ్యాపారులకు వీడ్కోలు చెప్పడానికి రాజు నదీ తీరానికి వచ్చాడు. అక్కడ ఒక పెద్ద ఓడ వర్తకుడికి సువర్ణరాజుకు అందజేయమని తరకాసి కానుకొని ఇచ్చాడు. వ్యాపారి రాజు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఓడ మీదకి వచ్చిన ఉడత హేళనగా ఇలా అన్నది. నా ఖజానాను కొల్లగొట్టి గొప్పలు పోతున్నాడు రాజు. ఇది విని రాజు తెగ బాధపడిపోయాడు. కానీ తన బాధను జనం ముందు వెలుబుచ్చలేదు. కోపంతో పళ్ళు పటపటలాడిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఆనాటి సాయంకాలము రాజు ఒక విదేశీ దూతతో ఏదో చర్చిస్తూ ఉన్న సమయంలో ఉడత మళ్ళీ అక్కడికి వచ్చి అదే పాటను మళ్ళీ పాడింది. రాజు అవమాన భారంతో తలెత్తలేక కుంగిపోయాడు. తీరని విచారంతో ఆ రాత్రి రాజుకు కంటి మీద రెప్ప వాలలేదు. తెల్లవారగానే వృద్ధమంత్రిని పిలిపించి, మీరెంతో వివేకవంతులు, అనుభవజ్ఞులు. మీరా రోజు అన్నది అక్షరాల నిజమైంది. నా ఎదుట లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్న ఒక ఉడతను ఆపలేకపోతున్నాను. ఇక మనుషుల సంగతి చెప్పాలా అన్నాడు విచారంగా. నిజమే మహారాజా, ప్రతి ఒక్కరూ తమ తమ అహంకారంతోనే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. దీనిని అర్థం చేసుకునే వివేకము, అహంభావ పూరితులు గాని అదృష్టవంతులైన ఏ కొందరికో మాత్రమే ఉంటుంది అన్నాడు మంత్రి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ప్రతి ఒక్కరి ఎదుట ఆ ఉడత నన్ను దొంగగా నిందించటం అవమానకరంగా ఉన్నది అన్నాడు రాజు బాధగా. అన్యదా భావించకండి, తమరు అడిగారు గనక చెబుతున్నాను. ఆ నాణ్యాన్ని తిరిగి ఉడతకే ఇప్పించేసేయండి అని సలహా ఇచ్చాడు మంత్రి. మరునాడు ఆ ఉడత కనిపించగానే రాజు నాణ్యాన్ని దాని ఎదుట విసిరేశాడు. ఉడత దాన్ని ఎత్తుకొని సంతోషంగా గెంతుతూ వెళ్ళిపోయింది. రాజు పీడ విరగడైందని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఆ సమస్య అంతటితో తీరలేదు. మరునాడు సభలో ఖాళీగా ఉన్న ఒక ఆసనం మీదకి ఎగిరి కూర్చున్న ఉడతరాజును చూడగానే, హడలిపోయిన రాజు, అప్పగించేశాడు నా సొమ్ము అంటూ రాజోద్యానంలోకి వెళ్ళిపోయింది. దానిని విన్న రాజుకి మతిపోయినంత పనైంది. ఉడత కనిపించినప్పుడల్లా అదే పాటను పాడగలదని ఊహించిన రాజుకు మనశ్శాంతి కరువైంది. రాజు విచారాన్ని గమనించిన వృద్ధమంత్రి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనను సమీపించి, ప్రభు, ఆ అల్పప్రాణిని చూసి నవ్వుకోండి, అంతేగాని ఆగ్రహించకండి. అదంటే తమకు నిజంగానే భయమని చెప్పండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. మరునాడు ఎప్పటిలా ఉడత సభకు రాగానే రాజు నవ్వుతూ ఇలా అన్నాడు. మహాశక్తియుక్తులు గల ఉడతరాజమా, నీ గొప్పదనము అనన్యం, చరిత్ర ఉదాత్తము. సమనీయంగా వేడుకునే ఈ సగటు రాజు మీద దొడ్డ మనసుతో కొంచెం కరుణ చూపుమా. ఉడత ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఒక్క క్షణం మౌనంగా ఊరుకున్నది. మరు క్షణము ఆనందంతో నాట్యం చేసింది. పిమ్మట సంతోషంగా గెంతుతూ ఉద్యానవనంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదెప్పుడూ రాజు కంటపడలేదు. ప్రభు, చాలా వరకు మనుషులందరూ ఈ ఉడత మనస్తత్వం కలిగిన వాళ్లే. ప్రపంచంలోని ప్రతిదాన్ని తమ స్వల్ప అవగాహనతో, మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యానిస్తారు. మనము తొణకని మనసుతో వాళ్ళని ఉపేక్షిస్తే చాలు, అశాంతి, బాధల నుంచి చాలా వరకు దూరంగా ఉండవచ్చు అన్నాడు మంత్రి రాజుతో. నిజం మంత్రివర్య, నా ఎదుట ఎవరూ గొప్పలు చెప్పలేరని మూర్ఖంగా భావించాను. మొదట నేను వినయాన్ని అలవరుచుకోవాలి. నా కళ్ళు తెరిపించారు, కృతజ్ఞతలు అన్నాడు రాజు మందహాసంతో. మరొక చిన్న కథ, పేరు జమీందారు మానవత్వం. సంవత్సరమంతా ఎదురు చూసిన దుర్గాపూజ ఉత్సవ సమయం రానే వచ్చింది. మట్టితో చేసిన కాళీమాత విగ్రహాన్ని జమీందారు భవనంలోని విశాలమైన గదిలో ప్రతిష్ఠించారు. జమీందారు ఇంట్లో జరుగుతున్న పూజలో పాల్గొనటానికి ఆయన ఆహ్వానం మేరకు దూర ప్రాంతాల నుంచి కూడా కొందరు బంధుమిత్రులు వచ్చారు. జమీందారు వాళ్ళకి చిరునవ్వుతో ఆప్యాయంగా స్వాగతం పలికాడు. మేళ తాళాలతో పూజా కార్యక్రమము ఆరంభమైంది. పూజారులు మంత్రాలు వల్లించసాగారు. దుర్గామాత దర్శనం కోసము వందలాది మంది స్త్రీ పురుషులు జమీందారు భవనం ముందు గుమిగూడారు.
పూజా విధిలో ముఖ్యమైన భయానకమైన ఘట్టం ఆరంభమైంది. కాళీ విగ్రహం ముందు మేకపోతులను బలి ఇచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి కొందరు భక్తితో శివమెత్తి లెంపలు వేసుకుంటే మరికొందరు దానిని చూడలేక తలలు తిప్పుకున్నారు. ఇంకా కొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు. పూజా కార్యక్రమం పూర్తయ్యాక అక్కడ బలి ఇచ్చిన మేకపోతులను కోసి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఊరి ప్రజలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులు రుచికరమైన మేకపోతుల మాంసం వంటకాలని కావలసినంత తిన్నారు. కాళీ పూజలు వాళ్ళు ఆతృతగా ఎదురుచూసింది కూడా ఈ విందు భోజనం కోసమే. విందు భోజనాలు పూర్తయ్యాక బంధుమిత్రులు కాళీమాత ప్రసాదం పుచ్చుకొని జమీందారు వద్ద సెలవు తీసుకుని వచ్చే ఏడు ఉత్సవం ఎప్పుడు వస్తుందా అన్న ఆశతో సంతోషంగా బయలుదేరారు. ఇలా ఏటా ఉత్సవాలతో విందు భోజనాలతో కొన్నేళ్లు గడిచిపోయాయి. 1 సంవత్సరము ఉత్సవ సమయం దగ్గర పడింది. పూజకు ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. ఏటా కాళీమాతకు బలి ఇవ్వటానికి మేకపోతులు అమ్మే మేకల కాపరి ఈ ఏడు ఎన్ని మేకపోతులు కావాలో తెలుసుకుని వెళ్ళటానికి వచ్చాడు. వాణ్ణి చూడగానే, వద్దు, ఇకపై జంతు బలులు వద్దు అన్నాడు జమీందారు చౌదరి. ఆ మాటలు విని మేకల కాపరి హతాశుడయ్యాడు. అక్కడున్న జమీందారు మిత్రులు, సిబ్బంది కూడా దిగ్భ్రాంతి చెందారు. ఎంతో కాలంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు జమీందారు ఎలా కాదనగలరు? పైగా తమకు కావలసినంత విందు భోజనం తినటం అన్నది ఆ ఉత్సవం రోజున మాత్రమే సాధ్యం. ఆ అవకాశం కూడా చేజారిపోతూ ఉంటే ఊరుకోగలరా? వాళ్ళలో కొందరు జమీందారు భార్యను కొలుసుకొని, అమ్మ, తమరు కరుణామయులు, మనస్సాక్షి కలిగినవారు. కాళీమాత సంవత్సరానికి ఒక్కసారి తమ ఇంటికి వస్తుంది. ఆమెకి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వకుండా ఉండవచ్చా? మనల్ని గురించి ఆ తల్లి ఏమనుకుంటుంది? వచ్చి వెళ్ళాక మనల్ని గురించి ఇతర దేవతలతో ఏం చెప్పగలదో ఆలోచించి చూడండి. ఇన్నాళ్ళు చక్కగా జరిపిన దానిని ఇప్పుడు ఆపటం సబబుగా ఉంటుందా అని మొరపెట్టుకున్నారు. నిజానికి దేవతా విగ్రహం ముందు జంతుబలులు ఇవ్వటం నాకు కూడా ఇష్టం లేదు. భక్తితో ప్రార్థిస్తున్నప్పుడు జంతువులను బలి ఇవ్వటము ఆ వాతావరణాన్ని భయంతో నింపుతుంది. ఇది మనుషులుగా చేయకూడని పని. ఇప్పటికైనా జమీందారు గారికి జీవహింస, రక్తపాతం కూడదనే మంచి ఆలోచన రావటము మనమంతా సంతోషించదగ్గ విషయం. ఇకపై ఆయన జంతుబలులను అనుమతించరనుకుంటాను అన్నది జమీందారు గారి భార్య. అయినా వెళ్ళిన వాళ్ళు ఒక పట్టాన వదలకుండా జంతుబలులు ఇవ్వటానికి జమీందారుని ఎలాగైనా ఒప్పించమని ఆమె కాళ్ళావేళ పడి వేడుకున్నారు. ఆ రోజు సాయంకాలము జమీందారు తీరిగ్గా వాళ్ళ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సేవకుడు కాళ్ళు పడుతున్నాడు. అప్పుడు ఆయన భార్య ఆయన సమీపించి పక్కగా నిలబడి, ఉత్సవాల గురించి నాకొక అనుమానము అన్నది మెల్లగా. ఏమిటి అన్నట్లు చూశాడు జమీందారు. జంతువులను బలి ఇవ్వటము ఉత్సవాలలో ప్రధాన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. దేవతకు కూడా అవి చాలా ఇష్టమని విఘ్నులైన తమ మిత్రులే చెబుతున్నారు. ఇది నిజమేనా అని అడిగింది భార్య. చౌదరి కోపంతో లేచి నిలబడి, విఘ్నులైన మిత్రులు, నువ్వు వాళ్ళని అన్నీ తెలిసిన వారని అంటావా? వాళ్ళలాగే నీకు మానవత్వం అన్నది లేకుండా పోయిందా అన్నాడు బాధతో నిండిన స్వరంతో. జమీందారు భార్య నోట మాట రాలేదు. తన భర్త అహింస పట్ల ఆకర్షితుడు కావటము, జంతుబలులు ఇవ్వటము అమానుషమని భావించటము ఆమెకెంతో ఆనందం కలిగించింది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి, నేను మానవత్వం లేనిదాన్ని కాదు అన్నది బాధగా. నీకు మానవత్వం ఉందా? మరి నా పట్ల ఎందుకు అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నావు? ఇటీవల నేను చేపలు మాత్రమే తింటున్నాను, మాంసం ముట్టుకోవడం లేదని చూస్తున్నావా లేదా? పోయిన ఏడాదే సగం పళ్ళు ఊడిపోయాయి. ఎలాగో కష్టపడి అతి ప్రయత్నం మీద మాంసాన్ని నమిలి మింగగలిగాను. ఇప్పుడు నా పళ్ళన్నీ ఊడిపోయాయి. ఒక ముక్కను కూడా నమ్మలేను. చుట్టూ నా అతిథులందరూ మాంసం తింటుంటే నన్ను శాకాహారంతో సరిపెట్టుకోమంటావు, అంతేనా? నువ్వు కోరుకునేది అదే కదా? అది నా పట్ల అమానుషత్వమా కాదా చెప్పు అన్నాడు జమీందారు. తన భర్త అహింసకు అర్థమో దానిని ఆయన పాటించడానికి కారణమేమిటో గ్రహించిన జమీందారు భార్య మౌనంగా ఉండిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.